దేవుడు మనం ఆలోచించినట్లయితే ప్రియులారా ఎంత చేశాడండి మన కోసం. మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇన్ని ఫ్లవర్స్ ఎందుకు వేయాలంటారు అసలు? ఒక గులాబీని వేస్తే సరిపోద్ది కదా, రెడ్ కలర్ గులాబీని వేస్తే సరిపోద్ది కదా. కానీ మనం చూసినట్లయితే గులాబీ రోజెస్లో కనుక రెడ్ రోజెస్ ఉంటాయి, వైట్ రోజెస్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి, గ్రీన్ ఉంటాయి, వైలెట్ ఉంటాయి. ఇన్ని రోజెస్ ఎందుకు? సర్లేదు ఒకటి వేస్తే వేశారు. తర్వాత మల్లెపూలు, చామంతి పూలు, బంతి పూలు, కనకాంబరాలు ఇంకా ఉంటాయండి, చాలా ఉంటాయి ఫ్లవర్స్. ఇవన్నీ ఎందుకు వేయాలి? ఒకటి వేస్తే సరిపోద్ది కదా. దేవుడు ఎందుకు వేశారయ్యా అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రతి విషయంలో ఇవన్నీ వేయాలా ప్రభువా అంటే అవన్నీ నువ్వు చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే జనాలు ఎలా ఉంటారయ్యా అంటే ఒక పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తే చాలు పడిపోతారు అంతే. కానీ పిల్లరా దేవుడిచ్చింది ఒక పువ్వు కాదు, దేవుడిచ్చింది పువ్వు కాదు కానీ పూల తోటలను ఇచ్చాడు ఆయన. ఎప్పుడైనా మనం దేవుడికి ప్రభువా నువ్వు నా కోసం ఇంత చేసావా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నావా? అనలేదండి. కానీ అనాలి ప్రియులారా.